వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. బెంగాల్ ఎన్నికలు ఇది కేవలం గెలుపోటముల ప్రశ్న కాదు, జీవన్మరణ సమస్య. బెంగాల్లో బీజేపీ ర్యాలీలకు జనం విపరీతంగా వస్తున్నారు. వాతావరణం బాగుంది, కానీ వచ్చిన వాళ్ళంతా ఓట్లు వేస్తారా అనేది అసలు ప్రశ్న. ఓట్లు వేస్తారా లేదా అన్నది పక్కన పెడితే, ఒకవేళ ర్యాలీకి వచ్చిన వారంతా ఓటు వేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? అదే జరిగితే బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుంది. టీఎంసీ కనీసం 78 సీట్లు గెలవడం కూడా కష్టమవుతుంది. కానీ అది నిజంగా జరుగుతుందా? ఆలోచించాల్సిన విషయం. బెంగాల్ ఎన్నికల పరిస్థితిని ఒకసారి విశ్లేషిద్దాం. కరోం కమిటీ భయం. బెంగాల్లో ఎన్నికలు జరిగే తీరే వేరు. అక్కడ కరోం కమిటీ ప్రతి ఇంటిపై, ప్రతి వ్యక్తిపై నిఘా పెడుతుంది. ఎవరు బీజేపీ ర్యాలీకి వెళ్తున్నారు, ఎవరు ఇంట్లో బీజేపీ జెండా కడుతున్నారో వారు గమనిస్తూనే ఉంటారు. కరో లేదా మారో. ఇప్పుడు కేంద్ర బలగాలు ఉన్నాయి కాబట్టి టీఎంసీ గుండాలు అణిగిమణిగి ఉన్నారు. కానీ ఒకవేళ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయి మళ్ళీ టీఎంసీ అధికారంలోకి వస్తే అక్కడ జరిగే హింసను చూసి దేశం వణికిపోతుంది. ఈ విషయం ర్యాలీలకు వచ్చే సామాన్య ప్రజలకు, కార్యకర్తలకు బాగా తెలుసు. అందుకే ర్యాలీలకు వస్తున్న వారంతా తమ ప్రాణాలను పణంగా పెట్టి వస్తున్నారు. ఈసారి ఎలాగైనా టీఎంసీని రానివ్వకూడదని వారు గట్టిగా నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. సర్కార్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, వాళ్ళు ప్రభుత్వం, సర్కార్ వాళ్ళను కెలకకూడదు, ఒకవేళ గెలికితే మాత్రం వదిలిపెట్టకూడదు. బెంగాల్ ప్రజలు కూడా ఇప్పుడు అదే చేస్తున్నారు. వారు ఈసారి అధికార పక్షాన్ని ఎదిరించారు కాబట్టి వారిని ఓడించే వరకు వదిలిపెట్టరు. ఎందుకంటే వారిని వదిలేస్తే తర్వాత తమ పరిస్థితి ఏంటో ప్రజలకు బాగా తెలుసు. కాబట్టి బెంగాల్ ఫలితాలపై ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఈసారి బీజేపీ బెంగాల్లో అధికారంలోకి రావడం ఖాయం. అది ఏ పద్ధతిలో అయినా సరే. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ వాయిస్ని ఆర్థికంగా ఆదుకునే బాధ్యత మీదే. చాలా సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతూ ఆర్ వాయిస్లో కొంత వీడియోలు ఆలస్యం అవ్వడానికి కూడా అదే కారణం అవుతుంది. దయచేసి మీ తోడ్పాటు ఈరోజు ఆర్ వాయిస్కి చాలా అవసరం. చేస్తారు అని ఆశిస్తున్నా. మీరున్నారు కాబట్టి ఈ ఛానల్ ఉందని మరొకసారి గుర్తు చేస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.